ఓకే, ముఫాసా ద లయన్ కింగ్ టీజర్ ట్రైలర్ వచ్చేసింది. ఇది మన లయన్ కింగ్ 2019లో వచ్చిన మూవీకి ప్రీక్వెల్ అనమాట. అంటే ముఫాసా మనకి సింబా స్టోరీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ప్రీక్వెల్ చేస్తున్నాను అనమాట. ఒకటి చెప్పేస్తా, అందరికీ తెలుసు, టెక్నికల్లీ తెలియకపోతే చెప్పేస్తా, డబ్బుల కోసం చేస్తున్నారు. ఫస్ట్ మూవీ 1.5 బిలియన్ కొట్టింది. అంత బాగా రివ్యూస్ ఏమీ రాలేదు. క్లాసిక్ ఫస్ట్ మనకి ఎప్పుడైతే యానిమేటెడ్ లయన్ కింగ్ ఉందో అది క్లాసిక్ అనమాట, అందరికి తెలుసు అది. తర్వాత వాళ్ళు చేసిన దాంట్లో కూడా జాన్ ఫేవరో బాగానే చేసిండు. కాకపోతే యాజ్ అ హోల్ మనకి ఆ జస్ట్ యానిమల్సే కాబట్టి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఏదో నడిచిపోయింది. విఎఫ్ఎక్స్ మాత్రం కేక్ ఉంటుంది భయ్య, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉంటుంది గ్యారంటీగా. సో దాన్ని మళ్ళీ వీళ్ళు రీక్రియేట్ చేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ అయితే టీజర్ చూద్దాము, ఎట్లుండో చూడాలి. మెయిన్ క్యాస్ట్ ఉంటుందంట, సింబా అండ్ నాలా కూడా ఉంటారంట. అంటే లైక్ వాయిస్ ఓవర్ ఇస్తారా అలా తెలీదు. అంటే లైక్ వాళ్ళు చిన్న ఆల్రెడీ పుట్టలే కదా, ముఫాసా ప్రీక్వెల్ అంటున్నారు కాబట్టి వీళ్ళకంటే ముందు జరిగే స్టోరీ చూద్దాం. ఫస్ట్ అయితే టీజర్ చూద్దాం, తర్వాత ఏమైందో మాట్లాడదాం. సో లెట్స్ వాచ్ ముఫాసా ద లయన్ కింగ్ టీజర్ ట్రైలర్. రావడమే పాట. ఓకే, This story begins far beyond the mountains and the shadows. On the other side of the light. ఇదంతా విజువల్ A ఎఫెక్ట్స్. lion was born without a drop of nobility in his blood. A lion who would change our lives forever. ఓకే, The earth will shake. Destiny awaits you. ఓ ఓ ఓ ఏంటది, ఒక్క నిమిషం బ్యా. టిమోన్ అండ్ పూంబా ఎందుకు వచ్చిన మధ్యలో? ఓకే, ఓకే, వీళ్ళందరూ శత్రుఘ్న్ పూంబాకి చేస్తాడు, డొనాల్డ్ గ్లవర్ మనకి సింబాకి చేస్తాడు, బియాన్సేనేమో నాలాక్ సంథింగ్ చేస్తుంది, బ్లూ ఐవీ కార్టర్ డిసెంబర్ 20th వస్తుంది. అంటే లైక్ ఇదే టైంకి రాబిన్ హుడ్ అండ్ తండేల్ కూడా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది ప్రీక్వెల్లా ఏంటి సీక్వెల్లా నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే దీంట్లో సింబా లెక్క చూపిస్తున్నారు అండ్ ఆల్సో మధ్యలో మనకి పుంబా అండ్ టిమోన్ ఉంది. అంటే ఇది సింబా కంటే ముందు జరిగిన స్టోరీ. ముఫాసా ఎప్పుడైతే యంగ్ ఉన్నాడో, ఇంకా సింబా పుట్టక ముందు జరిగే స్టోరీ అనమాట. సో అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూ చేస్తున్నారా? ఏదో ఒక వాట్ యు కాల్ ఇట్, ఏదో ఇప్పుడు ఆ మంకీస్ ఉన్నాయి కదా, మంకీస్ మీ నాన్న జీవితంలో ఇవంతా జరిగింది, ఇలా ఉండబోతుంది, ఇలా జరిగిందని చెప్తున్నారా? నాకు అర్థం కావట్లేదు, అదొకటే ఏమో. అదంతా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గ్యారంటీగా ఉంది. విజువల్స్ అయితే అమ్మ బాబాయ్ అదంతా రియల్ అనిపిస్తుంది భయ్య, నిజంగా. అంటే లైక్ అంత బాగా చేస్తారు. కాకపోతే అంతా విజువల్ ఎఫెక్ట్స్, ఈవెన్ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ విజువల్ ఎఫెక్ట్స్ 2019లో. అండ్ ఆల్సో లయన్ కింగ్ అనే ఒక వాట్ ఈస్ ఏ మూవీకి, ఆ స్టోరీకి ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ సరౌండింగ్స్ కానీ, ఆ మూవీలో ఉండే సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, అదంతా ఒకేసారి నేను లాగేస్తుంది. ఆ మ్యాజిక్ చాలా మందికి నచ్చింది 2019లో వచ్చినప్పుడు. అందుకే ఎగబడి వెళ్ళారు సినిమాకి. నేను 4Kలో చూస్తుంటే నాకు మతిపోయింది జస్ట్ విత్ ద విజువల్ ఎఫెక్ట్స్ అని. అట్లాంటిది మ్యూజిక్ కుమ్మ వదిలేసారు. దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎవరు, లిన్ మాన్యుయల్ మిరాండా. వాడు చాలా బాగా చేస్తాడు, మ్యూజిక్ కానీ అంతా బాగా చేస్తాడు అనమాట. సో వాడిని తీసుకోవడం అంతా రియలీ హ్యాపీ, చాలా బాగా చేయబోతున్నారు, అదొకటి హ్యాపీ. కాకపోతే లైక్ అవసరమా అనే దగ్గర మాత్రం వీళ్ళు కొత్త స్టోరీ చెప్తే బాగుంటుంది. యాక్చువల్గా లయన్ కింగ్కి సీక్వెల్స్ ఉన్నాయి యానిమేటెడ్ వర్షన్కి. సో అవి పెద్దగా ఆడలేదు, అవి డైరెక్ట్ హోమో ఏదో పెట్టిరాలి అప్పట్లో, థియేటర్లో ఆడలేదు అనుకుంటాను నేనైతే మాత్రం. సో అవి ఆపేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ పర్టికులర్ స్టోరీని కంటిన్యూ చేయలేదు. అండ్ ఆల్సో ఈ టీజర్లో వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, లయన్ హూ వాజ్ బోర్న్ వితౌట్ ఎ డ్రాప్ ఆఫ్ నొబిలిటీ సారీ, అంటే అంత నోబుల్గా లేకపోయి ఉండొచ్చు ముందు స్టార్టింగ్లో. ఒకసారి మళ్ళీ చూద్దాం, ఎందుకైనా మంచిది. A lion was born without a drop of nobility in his blood. ఓకే 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 ఓకే, అది
అతను నొబిలిటీతో పుట్టలేదని చెప్పట్లే, వాళ్ళ ఫ్యామిలీలో నొబిలిటీ లేదు కాబట్టి వీడు మంచోడు. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్లడ్లో ఉన్న వాళ్ళు నొబిలిటీ కాదు అని చెప్తున్నాడు అనమాట. సో దాన్ని నేను తప్పు అర్థం చేసుకున్నా, పర్లేదు, అక్కడ వరకు అయితే ఐమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఎలా చూపిస్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ ఖచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ అయితే గ్యారంటీ వెళ్తా. అదే రోజు 3 సినిమాలు భయ్యా, రాబిన్ హుడ్, తండేల్ అండ్ లయన్ కింగ్, ముఫాసా లయన్ కింగ్, మూడిట్లలో ట్రైలర్ చూసి ఏది ఫస్ట్ అలా డిసైడ్ అవుతా. డిసెంబర్లో కాబట్టి టైం ఉంది, చూద్దాం. కాకపోతే ఇంట్రెస్టెడ్, నిజంగా ఇంట్రెస్టెడ్, చూడాలి నిజంగా ఎలా ఉంటుందో. సో యా, మీకు ఎలా ఉంది లయన్ కింగ్ ప్రీక్వెల్ అంట, ఇట్స్ గోయింగ్ టు బి ముఫాసా ద లయన్ కింగ్. అర్థం కావట్లేదు, కొంతమంది సింబా అండ్ నాలా ఉన్నారు, టిమోన్ అండ్ పుంబా ఉన్నారు, ఇది ప్రీక్వెల్లా కాదని నాకు అర్థం కావట్లేదు. మీ థాట్స్ ఏంటి అసలు చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.